Hi guys, Kill movie released in Hindi. It's an action crime drama genre film. Directed by Nikhil Nagesh Bath. ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది ఫైట్స్ కొరియోగ్రఫీ భయ్య. యాక్షన్ డైరెక్టర్స్ సయంగ్ హో అండ్ పర్వత్ షేక్. ఫైటర్ అండ్ వార్ హిందీ మూవీస్ కి ఫైటర్ కొరియోగ్రాఫర్ గా వర్క్ చేశారు. కిల్ ఈజ్ ఎ బ్రీత్లెస్, ఫ్యూరియస్లీ గోరీ యాక్షన్ ఫిల్మ్. On a level rarely I have seen before in Indian cinema. అంటే చాలా క్రూరంగా ఘోరంగా యాక్షన్ సీన్స్ ఉండే ఫిల్మ్ అని అర్థం. స్టోరీ లైన్ వచ్చి హీరో తను ప్రేమించిన అమ్మాయికి తన ఫ్యామిలీ వేరే వాళ్ళతో ఎంగేజ్మెంట్ చేస్తారు అమ్మాయికి ఇష్టం లేకుండా. ఈ సీన్ అయ్యాక తన ఫ్యామిలీ అంతా ఢిల్లీకి ట్రైన్ ఎక్కుతారు. సేమ్ ట్రైన్ హీరో అండ్ హీరో ఫ్రెండ్ కూడా ఎక్కుతారు. అదే ట్రైన్ ఒక 50 మంది వేరే వాళ్ళు కూడా ఎక్కుతారు భయ్య. కొంచెం డిఫరెంట్ గా ఉంటారు. కట్ చేస్తే హీరోయిన్ ని వాష్రూమ్ దగ్గర హీరో కలిసి ఒక రింగ్ చూపించి ఎంగేజ్మెంట్ చేసుకుంటాడు భయ్య పర్సనల్ గా. ఇలా హ్యాపీగా ఉన్న మూమెంట్ లో వీళ్ళతో పాటు ఎక్కిన 50 మంది దొంగలు కంపార్ట్మెంట్స్ లో అందరి దగ్గర బ్యాగులు, వస్తువులు, నగలు దోచుకొని కనిపించిన వాడిని కనిపించినట్లుగా కత్తితో పొడిచి హామ్ చేస్తూ ఉంటారు. అప్పుడు మొదలవుతుంది భయ్య అసలు మూవీ. మీకు చెప్పలేదు కదూ, హీరో అండ్ హీరో ఫ్రెండ్ ఈ మూవీలో సోల్జర్స్. మూవీ స్టార్ట్ అయిన 25 మినిట్స్ లోనే కావాల్సినంత యాక్షన్ సీన్స్ ఉంటాయి భయ్య పిచ్చెక్కినట్లు. ఒక 45 మినిట్స్ గడిచాక హీరోకి బాగా నచ్చిన పర్సన్ ని దొంగలు చంపేస్తారు భయ్య. అప్పుడు హీరో అరాచకం చూపిస్తాడు. ఇంకో మూవీ లాస్ట్ 15 మినిట్స్ లో హీరో ఫ్రెండ్ ని కూడా చంపేస్తారు భయ్య. అప్పుడు హీరో యాక్షన్ ని నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్తారు. ఆ యాక్షన్ సీన్స్, ఫైట్స్ చూస్తుంటే ఒళ్ళు జల్దరించేస్తుంది. ఆ రేంజ్ లో ఉంటుంది భయ్య. బ్లడ్ అయితే చూడలేరు. ఎంత క్రూరమైన విలన్ అయినా సరే ఒక డిసిప్లైన్, ఫోకస్డ్ అండ్ డేర్ఫుల్ సోల్జర్ దగ్గర సరిపోరు అనిపిస్తుంది. ఈ మూవీలో ఎమోషన్స్ అండ్ సెంటిమెంట్ డైలాగ్స్ కూడా ఉంటాయి భయ్య. బట్ హీరో సైడ్ వాళ్ళు కాదు, విలన్ సైడ్ వాళ్ళవి. మన హీరో విలన్ ని ఆ రేంజ్ లో భయపడతాడు. భయపడడం కాదే, హీరో వాళ్ళని ఒక్కొక్కరిని చంపేస్తుంటే వాళ్ళకి లిటర్లీ ఆఖరికి మెయిన్ విలన్ లో ఒక డైలాగ్ వేస్తాడు భయ్య. అరే మీలో మేము నలుగురిని చంపితే నువ్వు మాలో 40 మందిని చంపేసావు, ఇది మరీ క్రూరం రా బాబు అని. హీరోకి మాత్రం పెద్దగా డైలాగ్ ఉండవు భయ్య, చెదకొట్టడమే. ఈ మూవీ చూడడానికి హిందీ రాకపోయినా పర్లేదు భయ్య, ఎందుకంటే ఈ మూవీలో మాటలతో పని లేదు. యాక్షన్ అండ్ క్రైమ్ జోనర్ ఫిల్మ్ ఇష్టపడే వాళ్ళు ఈ మూవీ ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 6/5 భయ్య. నాకైతే అంత నచ్చింది, మాటలు లేవు. ఈ మూవీ ఆల్రెడీ చూసిన వాళ్ళు ఉంటే మీకు ఏమనిపించిందో కింద కమెంట్ చేయండి. అండ్ నా రివ్యూ మీకు నచ్చితే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి భయ్య. ఫర్దర్ గా వచ్చే వీడియోలు నోటిఫికేషన్ రావాలంటే బెల్ సింబల్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి భయ్య. థ్యాంక్ యూ, బాయ్.